హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో కుక్కర్ పైన గోధుమ పిండి వేసి చూడమన్నాను కదండి. దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వస్తుందో ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ఇలా గాజు సీసాల పైన స్టిక్కర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి రిమూవర్స్ని అలా యూజ్ చేస్తూ ఉంటాము. ఎటువంటి యూజ్ చేయకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇలా స్టిక్కర్ని మొత్తం రిమూవ్ చేసేసుకొని మనం యూజ్ చేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది. మనం అందులో ఏమి వేసినా కానీ మనకి ఈజీగా కనపడతాయి. హాట్ వాటర్లో ఒక 3 మినిట్స్ అలా ఉంచేసామంటే ఈజీగా దానిపైన ఉన్న స్టిక్కర్ అనేది రిమూవ్ అయిపోతుందండి. ఆ తర్వాత స్క్రబ్బర్ని తీసుకొని ఇలా కొంచెం అలా ప్రెస్ చేసి రుద్దేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో మనకి ఈజీగా ఒక 5 మినిట్స్లోనే. అలాగే ఈ గాజు సీసాలని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ స్మెల్ అనేది కొన్ని రోజులకు అలానే ఉంటుందండి. ఆ స్మెల్ పోవాలంటే ఇందులోనికి 2 లవంగాలను వేసేసి నైట్ అలానే ఉంచేసి నెక్స్ట్ యూజ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అందులో ఉన్న స్మెల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ అండి, మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత పచ్చిమిర్చిని కవర్లో పెట్టేసి అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే అందులోనికి చెమ్మ వచ్చేసి ఒకదానికొకటి కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇలా మీరు స్టోర్ చేసుకున్నారంటే మనకి 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా పచ్చిమిర్చిని వాష్ చేసుకుని దానిపైన ఉన్న చెమ్మ మొత్తాన్ని తుడిచేసుకున్న తర్వాత మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ని వేసేసి ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసేసామంటే ఆయిల్ని యాడ్ చేయడం వల్ల అందులోనికి చెమ్మ ఉన్నా కానీ ఆ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయండి. ఈ టిప్ నచ్చింది కదా? నచ్చినట్టయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇక్కడ వెల్లుల్లిని చాకుకి ఎందుకు గుచ్చాను అనుకుంటున్నారా? ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. వెల్లుల్లిపాయను పుట్టుతో సహా తీసుకొని ఇలా గ్యాస్ సిమ్లో పెట్టేసుకుని 2 సైడ్స్ కాల్చుకోవాలి. కాల్చుకుంటున్నామంటే మనం డైరెక్ట్గా తినాలంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఇలా కాల్చిన తర్వాత తినడానికి ఈజీగా అనిపిస్తుంది. దీనిని పరగడుపున తీసుకున్నామంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మనకి బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మనం కుక్కర్ని యూజ్ చేసేటప్పుడు ఈ రబ్బర్ అనేది టైట్గా లేకుండా లూజ్గా అయిన తర్వాత మనకి అందులో వేసిన వాటర్ అనేది బయటకు వచ్చేసి విజిల్స్ సరిగ్గా రావు కదా, అలాంటప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. రబ్బర్ పైన కొంచెం గోధుమ పిండిని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం మీరు కష్టం అనుకుంటే ఈ రబ్బర్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అలా యూజ్ చేసుకున్నామంటే టైట్గా అవుతుంది. ఆ తర్వాత యూజ్ చేసుకున్నామంటే మనకి విజిల్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. పిండి స్ప్రెడ్ చేయడం వల్ల రబ్బర్ అనేది మనకి టైట్గా అవుతుంది. ఈ టిప్ నచ్చింది కదా? నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఈ టిప్ అయితే వింటర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా జలుబు చేసినా లేకపోతే మనకి తలనొప్పిగా ఉన్నా కానీ ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ప్యాన్ పైన కొంచెం పసుపుని వేసేసి మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. నుంచి వచ్చే స్మెల్ని పీల్చుకున్నామంటే మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి హెడేక్ ఉన్నా కానీ. అలాగే ఎప్పుడైనా మనము చికెన్ అలా వండుకున్న టైంలో కూడా కొంచెం నీచు వాసన అలా వచ్చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కిచెన్లో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.